కొంతమంది జీవితాల్లో ఎప్పుడు కూడా ఎదుటివారిలో తప్పులు వెతికే చూపు ఉంటుందండి. వారు ఎక్కడికి వెళ్ళినా, పరిశుద్ధ స్థలాల్లోకి వెళ్ళినా, పరిశుద్ధ జనాంగం మధ్య ఉన్న దైవ జనాంగంతో నివసిస్తుంటున్నా, ఎక్కడున్నా వారి యొక్క ఆలోచన, వారి దృష్టి అంతా కూడా తప్పుల మీదే ఫోకసింగ్, అంతా దృష్టి అంతా తప్పుల మీదే ఉంటుంది. ప్రియులారా, నిజంగా మానవ జీవితంలో ఇదొక చెడ్డ అలవాటు. ఒక విధంగా చూస్తే ఏ వ్యక్తిలో అయినా సరే 99% మంచి ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట తప్పు ఉంటుందండి. ఆ తప్పిదాన్ని సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో విమోచించి ఏదో ఒక రోజు ఆ తప్పిదాన్ని సరైన దారికి తీసుకొచ్చి ఆ వ్యక్తిని సరైన దారిలో పెట్టే ఆ స్థితిని దేవుడు కల్పిస్తాడు ఆ మానవుడికి. కానీ 24 గంటలు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలాల్లో ఉన్న తప్పులు వెతుకుతా ఎదుటివాళ్ళు ఎప్పుడు తప్పులు చూస్తుంటారు. చూసారా? వీరి బ్రతుకే ప్రస్తుతంలోకి వెళ్ళిపోయి చివరికి ఆ జీవితం అంతా కూడా తప్పులమయమైపోతుంది. ఎదుటివారిలో తప్పులు వెతికేవాడు, అతనికి ఆ వ్యక్తి ఎట్లాంటి వాడైనా సరే, ఏ స్థితిలో ఉన్నవాడైనా సరే, ఎంత మంచివాడైనా సప్పటికి, ఎంత ఆత్మీయత కలిగి పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నప్పటికీ అందరిలో కూడా ఆ తప్పిదాలను కనుగొంటానే వెతుకుతూనే ఉంటాడు. చివరికి ఇంతమందిలో తప్పులు చూసినటువంటి వ్యక్తి తన యొక్క స్వకీయ జీవితంలో, తన సొంత జీవితంలో ఉన్నటువంటి తప్పిదాలను మాత్రం ఎప్పటికీ కనుగొనలేడు. ఎప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో మార్పు తీసుకొచ్చుకోలేడు, తను సరి చేసుకోలేడు. తన ఆంతరిక జీవితాన్ని సరిదిద్దుకొని బాగుపడే ఆ బ్రతుకైతే ఎప్పటికీ రాదు. ప్రియులారా, యేసు ప్రభువారిలో కూడా ఆ దినాల్లో వారు ఎంతో మంది యేసు ప్రభువారిలో తప్పులు పట్టుకోవడానికి చూశారు. కానీ యేసు ప్రభువారిలో తప్పులు పట్టుకుందామని కనుగొన్నటువంటి వారందరూ కూడా వారి బ్రతుకుల్లో శాపగ్రస్తమైన స్థితికి వెళ్ళిపోయి చివరికి వారి తప్పిదాలు వారు తెలుసుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. కానీ ప్రభువు మాత్రం తండ్రి యొక్క కుడిపార్శ్వన అద్వితీయ కుమారుడుగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన పాపము లేనటువంటి వాడు, లోపము లేనటువంటి వాడు, అద్వితీయ సత్యదేవుడు కనుక ఆయన ఉన్నత స్థితిలో, ఆయన గొప్ప స్థాయిలో తండ్రి కుడిపార్శ్వన కూర్చుంటూ వచ్చాడు. మరి తప్పులు ఎతికిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఈ రోజు పిల్లారా, నీ బ్రతుకులో నేర్చుకోవాల్సిన మంచిని సకాలంలో సమయం ఉండగా నేర్చుకొని ఇతరులకు ఆ మంచిని నేర్పించడం అలవర్చుకో. ఆ మంచిని పంచు. ఆ మంచిని నీవు నేర్చుకుని ఇతరులకు కూడా ఎప్పుడైతే నేర్పిస్తావో అప్పుడు మంచిలో వర్ధిల్లి ఆశీర్వాదకరంగా చేయబడతావు, ఫలభరితంగా ఉంటుంది, దీవించబడతావు, అభివృద్ధి చెందుతావు, స్థిరపరచబడతావు, వస్తావు.